నల్లని మబ్బుల మధ్యకు వెళ్ళి వెన్నెల ముగ్గులు వేసిందెవరో, కన్నుల కౌగిట కలలే కూర్చిందెవరో, రంగులు పొదిగిన వాసంతాన్ని రివ్వున రమ్మని పిలిచిందెవరో, గుప్పెడు గుండెకు చప్పుడు నేర్పిందెవరో, అచ్చ తెలుగు అక్షరాల మాలే అంతులేని ఇంత గొప్ప కేళి హోలీ, లక్ష లక్షణాల పాల వెళ్ళి కొలువు చూడ పిలుపు వచ్చేరారే మీరే, నింగికి నేలకు మధ్యన జరిగే వైభోగాన్ని చూతము రండి, సిరితో శ్రీహరి అడుగులు కూడే వేళ, ఈ కళ్యాణపు వైభోగానికి కొత్తగా పేరేం పెడదామండి, ముల్లోకాలకు కబురే పెట్టండర్రా. ఏంటండి మిస్టర్ చారుకేష్ గారు, లిఫ్ట్ ఇస్తే ఏదో చెప్తానన్నారు, అదేంటో చెప్పండి. అది వద్దు చారు, ఆ విషయం మీ నాన్నగారికే ముందు తెలియాలి. తర్వాత నాన్నగారు ఎవరికి చెప్పాలో వారికే చెబుతారు. ఏంటి మిస్సెస్ చారి గారు, ఏదో సీక్రెట్ మెయింటైన్ చేస్తున్నారు? ఏం లేదు సార్, నేను మీతో ఏం చెప్పాలనుకున్నానంటే మీరు అచ్చం హీరో మహేష్ బాబులో ఉన్నారు. మీ మాటలు వెరైటీగా ఉంటాయి. ఆఫ్ కోర్స్. మీ డ్రైవింగ్ సూపర్. నేను మీ ఫ్యాన్ అయిపోయాను సార్. పెద్దయ్యాక నేను మీలాగే అవుతాను. ఓ వెరీ నైస్. స్వామి, వీడు మామూలు చైల్డ్ ఆర్టిస్ట్ కాదు, చారిని మించిన చారుకేశుడు వీడు. బాలవాకు బ్రహ్మవాకు సార్. మీరు నిజంగా హీరో సార్, గ్లామరస్ హీరో అండి. అయ్యో అబ్బా, అయ్యో. ఏంటి వీళ్ళు ఏదో కొంపలు అంటుకుంటున్నట్టు తెగ పచారీలు చేస్తున్నారు. ఏమైంది? టెన్షన్ గా ఉందమ్మా. ఎందుకు? చారిగాడు పిల్లల్ని తీసుకొస్తానని వెళ్ళాడు. వెళ్తే ఏమైంది? పిల్లల కోసం వెళ్ళినోడా తల్లిని చూడకుండా ఉంటాడా ఏంది? పిల్లల తల్లిని నిన్ననే చూశారు కదా. అబ్బా, ఆ తల్లి వేరు, అసలు తల్లి వేరమ్మా. అసలు తల్లా? నా బదులు నువ్వు నోరు చేరావేంటే? ఏమైంది నీకో? మీకు పట్టిన జబ్బు నన్ను పట్టుకుని వదలటం లేదు. చెప్పండి, అసలు తల్లేంటి? ఏం లేదమ్మా, ఆ పిల్లలకి పెంచిన తల్లి కూడా ఉందట. ఆ పెద్దయ్య మనవరాలు, అది మహాగయ్యాళి. చారిగాడు దాని కంట పడితే కష్టం. అది చారికి కష్టం, కానీ మీకు కష్టం ఏంటి? ఎంతైనా వాడు మన చారుగాడు కదమ్మా, పాపం కష్టపడకూడదనే. స్వరరాగ గంగా ప్రవాహమే అంగాత్మ సంధాన యోగమే. చారి, పిల్లల్ని తీసుకొస్తానండి వెళ్ళి నువ్వు ఒక్కడివే వచ్చావేంటి? పిల్లలు లేరా? ఉన్నారండి. మరి నీతో రాలేదేందే? వాళ్ళు ఇంకా ఫ్రెష్ అవ్వలేదండి, అయ్యాక వాళ్ళే వస్తారు. అయితే ఇక రారంటే
ఎందుకు రారండి, తప్పకుండా వస్తారు. పిల్లలు నీతో వస్తావని అబద్ధం చెప్పుండొచ్చుగా. పిల్లలు వస్తారని చెప్పింది వాళ్ళు కాదుగా, వాళ్ళ అమ్మగా. పిల్లల వాళ్ళ అమ్మని నువ్వు చూసావా? భలేవారే, చూడడం ఏమిటండి, మాట్లాడాను కూడా. ఒరేయ్, తను చూసి కూడా నువ్వు ఇలాగే ఉన్నావా? ఆ, నిజానికి కొంచెం షాక్ అయ్యానండి. కొంచెం షాక్ అవడం ఏంట్రా? భారీగా అవ్వాలి కదా. అవ్వచ్చు అనుకోండి, కానీ అక్కడ నాకు అంత టైం లేదు. టైం లేకపోవటం ఏందిరా? అంటే ఆవిడ నన్ను కాఫీ తాగి వెళ్ళమని చెప్పారు. నేను తాగను అన్నాను. టిఫిన్ తినమన్నారు, వద్దు అన్నాను. చాలా బాగా మాట్లాడారు, అందుకే షాక్ అయ్యాను. ఎందుకంటే జానకీదేవి గారి మితభాషి అని మా మీనాక్షి చెప్పేది. వీడు నిన్న అభి చూపించిన అమ్మాయితో మాట్లాడుండుంటాడు. అవును చిత్రిక, మనం ఎస్కేప్. ఏమన్నా ఈ వివరాలు చాలా ఇంకేమన్నా చెప్పాలా? ఎనీ డౌట్స్? డౌట్ మహాలు. బామ్మగారు, బామ్మగారు, కల్పన మేడం, గుడ్ న్యూస్ అండి. కాసేపట్లో పిల్లలు ఇక్కడ ఉంటారు. నువ్వు వెంట పెట్టుకుని రాలేదా చారి? వాళ్లే వస్తామన్నారండి, ఇంకా రెడీ అవ్వలేదు. రెడీ అయ్యి వస్తామన్నారు. థ్యాంక్ యూ చారి. పిల్లల వల్లన్నా బామ్మగారు కోలుకుంటారేమో. తప్పకుండా కోలుకుంటారండి. ఆ పిల్లల్లో ఏదో తెలియని మహత్యం ఉందండి. అది మహత్యం కాదు చారి, మమకారం. మనకు వాళ్లకు ఏదో తెలియని బంధం ఉంది. పిల్లలు వస్తానంటే టెన్షన్ పడుతున్నారు, రానందుకు ఆనందపడుతున్నారు. పిల్లల తల్లి గురించి చారీని ఆరాలు తీస్తున్నారు. అసలేం దాస్తున్నారు మీరు? నీ మీద ఉట్టమ్మా, మేమేమీ దాచటం లేదు. దాయటానికి మా దగ్గర ఏమి లేదమ్మా. ఏమీ లేకపోతే ఓకే, కానీ ఏదైనా ఉంది అని నాకు తెలిసినప్పుడు మాత్రం మీరు నాట్ ఓకే. నాకు తెలిసి పిల్లలు రారు. వాడు మంగతో మాట్లాడలేదు కాబట్టి ఆ ప్రాబ్లం కూడా లేదు. అవును చంద్రిక, మనకి ఈరోజు ఏ ప్రాబ్లం లేదు, ఏ ప్రాబ్లం రాదు. రాదు కాక రాదు. అభి, దివ్య, రండి. వస్తున్నామమ్మా. కరివేపాకు కోసుకున్నారా? కోసుకున్నానండి. మీకో మాట చెప్పాలి. ఏంటండి? ఇందాక మీరు అటు వెళ్ళగానే ఒక ఆయన పిల్లలున్నారా అంటూ వచ్చాడు. పొడుగ్గా నుదుట నామం పెట్టుకుని టక్ చేసుకుని టై కట్టుకుని ఉన్నాడు. నన్ను మీరనుకుని సుడిగాల్లా మాట్లాడాడు. చారి అన్నయ్య గారా? ఆ పేరే చెప్పాడు. ఆయన మీకు తెలుసు కదండి? తెలుసండి. మేము సిటీలో వాళ్ళింట్లోనే అద్దెకుండేవాళ్ళం. అవునా? పిల్లలతో ఏదో మాట్లాడి వెళ్ళాడు. అభి, దివ్య, రండి. అభి, దివ్య, చారి అంకుల్ వచ్చారంట కదా? అవునమ్మా, మమ్మల్ని ఇంటికి తీసుకెళ్లాలని వచ్చారు, కానీ అన్నే వద్దన్నాడు. ఎందుకు అభి? ఎందుకు పదే పదే ఆ ఇంటికి వెళ్ళాలమ్మా? నాకు ఇష్టం లేదు. నిన్న గుడికి వెళ్తున్నామని నాతో అబద్ధం చెప్పి మీ అంతటా మీరే ఆ ఇంటికి వెళ్లారు కదా. ఈ రోజు అంకుల్ వచ్చి అడిగితే వెళ్ళరా? నిన్న వేరు, ఈ రోజు వేరమ్మా. ఏమైనా పెద్దవాళ్ళు పిలిచినప్పుడు వెళ్ళాలభి. అంతే కదమ్మా. పాపం జేజీకి ఆరోగ్యం బాగాలేదట.
ఇంటికి రాలేదు కదా, అందుకు చాలా బాధపడ్డారట. మమ్మల్ని చూడాలని కలవరిస్తున్నారట. చారి అంకుల్ చెప్పారమ్మా. అయ్యో పాపం, అంత పెద్దవాడు అడిగితే కాదంటావా అభి? తప్పు కదా. ఎందుకోనమ్మా, ఆ ఇంటికి వెళ్ళటం నాకు ఇష్టం లేదు. అలా అనకూడదు అభి. మనల్ని ఒకరు ఇష్టపడుతున్నారంటే అది మన అదృష్టం. మనకంటూ ఎవరున్నారు? ఉన్నవాళ్లే మన బంధువులు అనుకోవాలి. అవునమ్మా, ఆ ఇంటి వాళ్ళు మన బంధువులు అవుతారని నాకు అనిపిస్తుంది. మనకి వాళ్ళకి ఏ సంబంధం లేదు దివ్య. అనవసరంగా అమ్మకు లేనిపోని చెప్పకు. తప్పభి, మనతో ఏం సంబంధం ఉందని మీనాక్షి ఆంటీ, చారి అంకుల్ మనకి అంత సహాయం చేశారు. సొంత మనుషుల్లా చూశారు. నాకు గతం గుర్తొచ్చేంత వరకు అందరూ మన వాళ్లే, మన బంధువులే. పదండి, ఈ సంచి ఇంటి దగ్గర పెట్టి నేనే మిమ్మల్ని ఆ ఇంటికి తీసుకువెళ్తాను. థ్యాంక్స్ అమ్మా. వద్దమ్మా. ఏం మాట్లాడకుండా పదభి, పద. వెళ్ళొస్తామండి. చంద్రిక, ఈరోజు మనకే టెన్షన్ లేదా? నాకైతే గాల్లో తేలినట్టుందే, గుండె జారినట్టుందే. మరి నీకో? మబ్బుల్లో ఎగురుతున్నట్టుంది. ఆ? ఈ ఊరొచ్చాక మనం ఇంత ఆనందంగా ఉండటం ఇదే మొదటిసారండి. అవును, నాకు ఊరంతా తిరిగి డాన్స్ చేయాలనిపిస్తుంది. ఆ? అమ్మో, దయచేసి అలా చేయకండి. ఊళ్ళోకి ఎవడో బుడబొక్కలాడొచ్చాడనుకుంటారు. నా మొదటి శత్రువు నువ్వేనా? ఏం చేస్తానన్నా ఎంకరేజ్ చేయవా? ఇప్పటి వరకు సరైన పని ఒక్కటైనా చేశారా? చప్పట్లు కొట్టి ఎంకరేజ్ చేయడానికి. సర్లే, అక్కడికి నువ్వేదో పెద్ద ఘనకార్యాలు చేసినట్టు. సర్లే కానీ నాకిందాక నుంచి ఒక డౌట్ కొడుతుందే. ఏంటి మీ దిక్కుమాలిన డౌటు? మనం ఎక్కువసేపు ఆనందంగా ఉండటం ఆ దేవుడు ఓర్చుకోలేడు కదా. ఏ క్షణాన్నైనా ఏదో ఒక బండరాయిని తీసుకొచ్చే మన నెత్తునేస్తాడేమో అనిపిస్తుందే. ఒరే పౌడరు, అది నోరా ఇంకేమన్నానా? ఆ పాడు నోటితో ఇలా అన్నావో లేదు. అదిగో మన పాలిట గుది బండలు రెండూ వచ్చినాయి. షారికేశా మీనాక్షి చూస్తే మనకేంది సమస్య? మతేమన్నా పోయిందా మీకు? ఇంట్లో నిత్య ఉంది. తనని చూడగానే జానకి వదినా అంటూ మీనాక్షి తనని అల్లుకుపోతుంది. నిత్యకి డౌట్ వస్తుంది. అవును కదా. అంతేకాదు, ఆ పిల్ల రాక్షసుడు చారుకేశ నిత్యను హైదరాబాద్లోనే చూశాడు. ఇక్కడ కూడా చూస్తే వాళ్ళ నాన్నకి చెప్పేస్తాడేమోనండి. వామ్మో, తప్పకుండా చెబుతాడు చంద్రిక. అయినా చారిగాడు వీళ్ళని దేని పిలిచినట్టు ఒక్క 2 రోజులు ఆగిపోయాడు. వెళ్తావా? హలో ప్రసాద్ తాతయ్య. హాయ్ చంద్రిక బామ్మ. రేయ్, నీకు మేం తాతయ్య బామ్మలమేంట్రా? అంటే మా నాన్నారు మిమ్మల్ని తన పేరెంట్స్ లాగా చూస్తారు బామ్మగారు. వాడికే ముఖం పగులుద్దని చెప్పు. వాడికే మేము పేరెంట్స్ ఏందిరా? మాకు వాడికి ఒక 1-2 నెలల్లో ఏజ్ గ్యాప్ ఉంటుంది అంతే. అయినా సరే మీరు తాతయ్య, ఆవిడ బామ్మగారు. ఏయ్, తప్పురా చారుకేశా, అలా పిలవకూడదు. ఆంటీ అంకుల్ అని పిలవాలి. అలా చెప్పమ్మా వాడికి. అవును, హఠాత్తుగా వచ్చారేంటి? అది అది మా వారు రమ్మన్నారండి. అబ్బో, చెప్పానా ఇదంతా షారుగాడి నిర్వాహమనే. అయ్యో, ఆయన అలా అంటారేమిటండి? వారిని చూడాలని మాకు ఉంది, అందుకే వచ్చేసాం.
అందుకు మాత్రమే వచ్చారా? అంటే మా నాన్నగారికి ఒక మాట చెప్పాలని వచ్చాం ఆంటీ. ఏం మాట? అది మా నాన్నతోనే చెప్తా. హలో, ఇక్కడ మేము కూడా ఉన్నాము. మమ్మల్ని పలకరించారా? మీరు నిన్న మొన్నటి నుంచి ఇక్కడే ఉన్నారు కదా సార్. అంటే ఇంటికొస్తే అతిథి మర్యాదలు ఏం ఉండవా? ఒక్కసారి వస్తే అతిథి అంటారు. రోజుకు 10 సార్లు వచ్చే వాళ్ళని ఏమంటారు? ఏమంటారు స్వామి? ఏమంటారయ్యా? రోజుకు 3 సార్లు ఇంటికి వచ్చేవాడిని బెగ్గర్ అంటారు సార్. అయితే 10 సార్లు వచ్చేవాడిని లవ్వర్ అనుకోవచ్చుగా. పోలీసులమని చెప్పి మాకు ఎలాగో మర్యాద ఇవ్వట్లేదు. ఫస్ట్ టైం వచ్చారు, వాళ్ళకైనా మర్యాద ఇవ్వండి. అసలు మీరు మా ఇంటికి ఇన్నిసార్లు ఎందుకు వస్తున్నారు సారు? ప్రసాద్ గారు, అంటే ఇక్కడ ఏదో ఉంది. అది నన్ను అయస్కాంతంలాగా సర్రా 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 అని లాగుతుంది. ఎంత ఆపుకున్నా ఆగట్లేదు. పదే రమ్మని రమ్మని అని పీలుస్తుంది. చూసారా, ఆ పిలుపు నన్ను రారా రారా అని పిలుస్తుంది. 1 మినిటా? స్వామి, నువ్వు నన్ను ఫాలో అయిపోవయ్యా. వీడి వాలకం చూస్తుంటే నిజంగానే నిత్యమాయలో పడినట్టున్నాడు. రాజా ఇళై రాజా, వీడి పైత్యమును. ఎవడు పిచ్చివాడిది? ఆ గంతకు తగ్గ బొంతతో మనకెందుకు గానే? ఇంతకీ వీళ్ళాడా? కొంపతీసి ఇంట్లోకి వెళ్ళిపోయారా ఏందే? అమ్మో, చాలా ఫాస్ట్గా చంద్రిక. అమ్మో, మనం కేర్ఫుల్గా ఉండాలి. లేదంటే మీనాక్షి చారుకేస మన కొంపని తగలేస్తారు. మళ్ళీ టెన్షన్ మొదలైందా? అంతా నీ నోటి మహత్యం తప్పుతుందా? పిల్లలు వస్తారని చెప్పావు, ఇంకా రాలేదేంటి చారీ? తప్పకుండా వస్తారు బామ్మగారు, మీరేం కంగారు పడకండి. త్వరగా రమ్మని చెప్పలేదా చారీ? చెప్పే వచ్చానండి. వస్తూ ఉంటారు. నాన్నారు ఏమండి? ఏమండోయ్ నాన్నారు. చూసారా మేడం, మీరు పిల్లల గురించి చెప్తూ ఉంటే నాకు నా భార్య పిల్లలు గుర్తొస్తున్నారు. వాళ్ళు ఇక్కడికి వచ్చినట్టు పిలుస్తున్నట్టే అనిపిస్తుంది. అనిపించడం ఏంటి చారీ, వాళ్ళు కనిపిస్తుంటేను. ఏమండి? మీనాక్షి, చారుకేసా, మీరేమిట్రా ఇలా వచ్చారు? మీరే కదండి ఉన్న పళంగా రమ్మన్నారు. నేనెప్పుడు రమ్మన్నాను? ఒకసారి మన ఫోన్ కట్టు ఫ్లాష్ కట్లు వేసుకోండి అన్నారు. ఫోన్లో ఎందుకు? డైరెక్ట్ గా ఇక్కడికి వచ్చేసేసి నా ముందు నిల్చొని నీ సోది రామాయణం అంతా చెప్పు. మీకు అలా అర్థమైందా? నేనేదో కోపంలో ఉంటే మీరు నిజంగానే వచ్చేస్తారా? అసలు బుద్ధుందా మీకు? అయ్యో, పతియే ప్రత్యక్ష దైవం అన్నారు కదండి. మీరు కోపంలో అన్నా శాంతంగా అన్నా రావాలి కదండి. నీ పతిభక్తి పాడుగాను. కోపంగా చెప్తే రావద్దని అర్థం, శాంతంగా చెప్తే రమ్మని అర్థం. ఏమోనండి, నాకు నేను మీ అర్ధాంగిని అన్న ఒక అర్థం మాత్రమే తెలుసు. వాళ్ళొస్తే ఏమైంది చారీ? ఎందుకు విసుక్కుంటున్నావు? అలా చెప్పండి మేడం. అన్నట్టు మీకు నేను నమస్కారం చేయడం మర్చిపోయాను. నమస్కారం బామ్మగారు. నమస్కారం. నమస్కారం అమ్మా, చాలా బాగున్నావు. తను నాకు తగిన ఇల్లాలే బామ్మగారు, కానీ వీడున్నాడు చూశారు, పెద్ద తగువుల మారి తుంటరి కొడుకు. పితుహు! ఏ
చిన్న పిల్లాన్ని పట్టుకుని ఏంటా మాటలు చారి వీడు పిల్లాడు కాదండి, పోను పోను మీకే తెలుస్తుంది వీడు నారథుడు అని. నేనేదో మీకు విషయం చెప్పాలని వస్తే నన్నే తిడతారని అన్నారు. చెప్తా మీ సంగతి. చూసారా వాడు నా వంక ఎలా చూస్తున్నాడో చూసారా? నా వంక అలా చూస్తూ మనసులో ఏదో ప్లాన్ చేస్తున్నాడు. ఒరేయ్ ఏం ప్లాన్ చేస్తున్నావో చెప్పరా, మర్యాదగా చెప్పు. అయ్యో నేనేం చేయలేదు నాన్నారు. అబ్బబ్బబ్బబ్బబ్బబ్బబ్బ, అంత వినే వద్దురా. రేయ్ అసలు మీరు ఇక్కడికి ఎందుకు వచ్చారా? అసలు ఏం చేయడానికి వచ్చారు? మీకు విషయం చెప్పాలని వచ్చామండి. ఏమిటా విషయం? అది మన జానకి వదిన లేరు. ఉన్నారు. నువ్వాగమ్మా. ఏంటి చారి నీ చాదస్తం? వాళ్ళు వచ్చి రాగానే దబాయిస్తున్నావు. నీ గదికి తీసుకెళ్ళి ముందు ఫ్రెష్ అవ్వమని చెప్పు. సుధ